నేను చాలా పొగరుగా చాలా గర్వంగా ఉండేవాడిని. తెలుగుదేశం పార్టీ కదా, మా నాన్నగారు మా అమ్మగారు చెప్పిన, మా ఊర్లో చాలా పెద్ద పెద్దవాళ్ళు చెప్పినా సరే నేను వినేవాడిని కాదు. అరే ముక్కు చూటుకి వెళ్తున్నావు వద్దు, దెబ్బతింటావు వద్దు వద్దు అని వినేవాడిని కాదు. అరే ముక్కు చూటుకి వెళ్తున్నావు వద్దు, దెబ్బతింటావు వద్దు వద్దు అని వినేవాడిని కాదు. మీ పని మీరు చూసుకోండి అన్నట్టుగానే నేను మాట్లాడేవాడిని. ఈ 2 కేసులు కూడా వినేవాడిని కాదు. మీ పని మీరు చూసుకోండి అన్నట్టుగానే నేను మాట్లాడేవాడిని. ఈ 2 కేసులు కూడా కేవలం పార్టీ పరంగా నా మీద కేసులు పెట్టారు. 2 కూడా వైసీపీ అధికారం 2019లో వైసీపీ అధికారం వచ్చాక నా మీద 2 కేసులు అయ్యాయి. అర్థమైందమ్మా. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజున నాకు వాళ్ళు ఇచ్చిన, అంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాకు ఇచ్చిన ఛాన్స్ అనమాట. అది నాకు ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్తున్నాను, వీళ్ళేం చేశారు నన్ను ఏం చేయలేకపోయారు కదా అని మళ్ళీ తలెగరేసి చొక్కా ఇప్పుకుని మళ్ళా ఈ ఊర్లోకి వస్తే Bluetooth mode paired. మళ్ళీ కనుక నువ్వు ఈ ఊర్లోకి వస్తే నీ మీద ఇంకో కేసు మేము నీ మీద పెడతామని వాళ్ళు నాకు ఇచ్చిన, అది రిక్వెస్ట్ కూడా కాదమ్మా, అది వార్నింగ్.